అటెన్షన్ ప్లీజ్. వేదాల్ని నాలుగింటిగా విభజించి క్రోడీకరించిన, మహాభారతాన్ని అక్షరీకరించిన, వివిధ పురాణాలు 17 సృజించిన వేదవ్యాసుడికి తృప్తి కలగలేదు. ఏదో వెలితి ఆవరించింది. అది పోగొట్టుకోవడానికి నారద మహర్షి సూచన మేరకు భగవంతుడి లీలలను వర్ణించే విశిష్ట పురాణ రచనకు వ్యాసుల వారు శ్రీకారం చుట్టారు. అదే శ్రీమద్ భాగవతం. భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన ఏమన్నారు? పలికిడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవారమగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా అని 2 చేతులు జోడించారు ఆయన. అలా భాగవతం పుట్టింది. భాగవతం వింటే బాగవుతావనే భావన వ్యాపించింది. ఇది భగవంతుడి కథ, భగవంతుడికి శరణాగతులైన భక్తుల కథ. భక్తి యోగాన్ని చాటి చెప్పే ఈ అనుపమానమైన కథలో విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాల వివరణ ఉంటుంది. సుఖమహర్షి ద్వారా సూతుడు ఇది విన్నాడు. ఋషుల కోరికపై వారికి చెప్పాడు. దాన్ని వేదవ్యాసుడు గ్రంథస్థం చేశాడు. 18 పురాణాల్లో ఇది ఒకటి. అష్టాదశ పురాణాలు ఏమిటో ఒకసారి స్మరించుకుందాం. ఆ 18 ఏమిటంటే మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఈ 18 పురాణాలని రోమహర్షణుడికి నేర్పడం జరిగింది. ఆయన కుమారుడే సూతుడు. ఆయన పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణ వాంగ్మయం అంతటినీ ప్రవచనం చేసిన ఇద్దరు, సూతుడు, రోమహర్షణుడు. భాగవతాన్ని మాత్రం సుఖబ్రహ్మ చెప్పారు. ఆయన వేదవ్యాసుడి కుమారుడు. ఆ శుకుడే వారంలో మరణిస్తాడన్న శాపానికి గురైన పరీక్షిత్తుకు 7 రోజుల పాటు దీక్షగా ప్రవచనం చేశాడు. క్లుప్తంగా చెప్పాలంటే జ్ఞానం అంతా భాగవతంలో నిక్షిప్తమైంది. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. భాగవతంలోని వివిధ భాగాలకు స్కందాలని పేరు. అవి 12. భాగవతం అంటే క్లుప్తంగా భగవంతుడి అవతారాలు, భక్తుల గాథలు, వివిధ తత్వబోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంవాదాల సమ్మేళనం. భగవంతుడి 21 అవతారాల వర్ణనలు ఇందులో ఉంటాయి. అందులో 17వ అవతారం వేదవ్యాసుల వారిది. ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన ఉద్గ్రంథంగా భాగవతాన్ని ప్రస్తుతిస్తారు. వ్యాస భాగవతానికి 10 లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే సర్గం, విసర్గం, వృత్తి, రక్షణం, మన్వంతరం, వంశం, వంశానుచరిత, నిరోధం, హేతువు, అపాశ్రయం. ఈ 10 మహాపురాణ లక్షణాలు. కాబట్టి క్లుప్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యాస భాగవతం మహాపురాణం. కృష్ణుడి బాల్యలీలలకు భాగవతం అద్దం పడుతుంది. అందుకేనేమో భగవంతుడి లీలామృతంగా, శరణాగత భక్తుల గాథగా, భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన కృతిగా భాగవతాన్ని అభివర్ణిస్తారు. అంతటి విశిష్ట కూర్పును తన జీవిత చరమాంకంలో ఆస్వాదించిన అభిమన్యు తనయుడు ఎలా స్పందించాడు? 7 రోజుల పాటు భాగవత శ్రవణం తర్వాత పరీక్షిత్తు ఏమన్నాడు? ఈ శరీరం చనిపోతుంది, బెంగ లేదిక అన్నాడు. ఆ మహారాజుకు బోధపడింది ఏమిటి? చనిపోయేది శరీరమే, ఆత్మకు మరణం లేదు. ఈ వివేచన, జ్ఞానోదయం పొందడమే భాగవత శ్రవణ మహాఫలం. ఆధ్యాత్మిక పరిణతి సాధించడానికి భాగవతం వినాలి, చదవాలి, తెలుసుకోవాలి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.